బాలాపూర్ గణేష్ లడ్డు వేలం. ఎస్, ప్రతి సంవత్సరం బాలాపూర్ లడ్డు గణేశుడి ఆ లడ్డు వేలానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. ఏటా ఏటా లడ్డూకున్నటువంటి ఈ విశిష్టత కూడా పెరుగుతూనే వచ్చింది. గత ఏడాది 30 లక్షలు పడిగినటువంటి బాలాపూర్ లడ్డు ఈసారి 35 లక్షల వరకు కూడా చేరింది. సో హైదరాబాదులోని బాలాపూర్ లడ్డూని కైవసం చేసుకునే వారికి ఆర్థికంగా, ఆరోగ్యకంగా, రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉంటామనేది భక్తుల నమ్మకం. 1994లో 450 రూపాయలతో మొదలైన ఈ లడ్డు వేలం ఫస్ట్ టైం 450 రూపాయలతో 94లో ఈ వేలం లడ్డూని వేలం వేయటం మొదలుపెట్టారు, సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత నిన్న 2025 నాటికి అది 35 లక్షల వరకు చేరింది. మొదటి నుంచి 21 కిలోల లడ్డును స్వామికి సమర్పిస్తూ రావటం అనేది కూడా ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నారు. లడ్డు వేలం ప్రారంభించిన 94 తర్వాత మొట్టమొదటిసారిగా 51,000 రూపాయలకి 98లో లడ్డు వేలం వేశారు. ఆ తర్వాత మళ్ళీ 2002లోనే తొలిసారి 1,00,000 దాటింది లడ్డు ఖరీదు. ఆ తర్వాత 2008లో 5 లక్షలు, 2015లో 10 లక్షలు చేరింది. ఆ తర్వాత 2020లో కోవిడ్ వల్ల లడ్డు వేలం ఆపివేశారు. మళ్ళీ గత ఏడాది 30 లక్షలు పలికినటువంటి బాలాపూర్ లడ్డు ఈసారి 2025 సంవత్సరం 35 లక్షల వద్ద పలికి అందరినీ ఆకట్టుకుంది. ఈసారి కూడా తెలంగాణ మొత్తం మీద బాలాపూర్ లడ్డూకున్న విశిష్టత కానివ్వండి, ఆ ప్రత్యేకత కానివ్వండి, నిన్న జరిగినటువంటి లడ్డు వేలం పాటలో కోలాహలంతో, డప్పుల మోతతో స్వామివారిని స్వాగతిస్తూ కూడా ఈ లడ్డు వేలాన్ని వేశారు.